అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు అంటేనే రాష్ట్రానికి వెన్నెముక, మన దేశానికి వెన్నెముక. అటువంటి రైతుని ఈ రోజు పట్టించుకోకుండా వారిని ఉన్న కష్టాలను ఏదైతే విస్మరించి కేవలం అమరావతికి పరిపాలన ఏదైతే వాళ్ళు కేంద్రీకృతం చేశారో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో 2014లో ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారో, అదే విధంగా 2024లో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలకు మభ్యపెట్టి మాయ చేసి ప్రభుత్వంలో వచ్చిన తరువాత ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని మనం గ్రహించి ఈ రోజు ఈ విధంగా రైతులకు మద్దతు పలికేందుకు, రైతులకు భరోసా ఇచ్చేందుకు మన జగనన్న ఇచ్చిన ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా అండగా ఉన్నామని ఇవాళ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 40 సంవత్సరాల పరిపాలన చేసి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతుల్ని మర్చిపోయారు. ఏమన్నా అంటే 6 నెలలే అయింది పరిపాలనలో వచ్చి అని. మరి 3 సార్లు సీఎంగా చేసిన అతనికి ఒక్కసారి సీఎంగా చేసిన జగనన్నకు ఎంత వ్యత్యాసం ఉందో అందరూ కూడా ఆలోచించాలి. సీఎంగా వచ్చి నవరత్నాలను ప్రతి మొదటి సంవత్సరం నుంచి ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందిస్తూ అప్పుల పాలవుతుందని అబద్ధాలు చెబుతూ ప్రజలకి అబద్ధాలతో మాయ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఎవరు ఎన్ని ఏమన్నా కూడా ప్రజలకు అండగా ఉంటారని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్న జగనన్న ఎక్కడ అని ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు ఇప్పుడు నిజంగా బాధపడుతున్నారు. వీరి మాయ మాటలకి మోసపోయాము, 6 నెలలైనా కూడా మాకు రైతు భరోసా రాలేదు, ఇంతవరకు బీమా లేదు, కనీసం మద్దతు ధర లేదు, చదువుకునే పిల్లలకు అమ్మఒడి లేదు, పిల్లలకి వసతి దీవెన లేదు, ఏది కూడా లేకుండా ఎటువంటి లేకుండా మేము నష్టపోయామని ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేస్తున్నారు జగనన్న, మీ అందరికీ మేము అండగా ఉంటాము, మీకు మరి వచ్చే ప్రభుత్వంలో మనదే వస్తుంది అన్న హామీతో మరి మన అందరినీ కూడా ఆడుకుందాం అనేసి అందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మటుకు ప్రతిసారి ఇలాగే ఎండకడతామని ప్రతి ఒక్క సమస్యకు కూడా మేము వారందరితో తోడుగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.